హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్పెషల్ అనాలిసిస్ బై పరిటాల మూర్తి. సో ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 24/7 న్యూస్ టీవీ. ఈ ఛానల్లో బిగ్ బాస్కి సంబంధించిన స్పెషల్ ఇంటర్వ్యూస్ అలాగే స్పెషల్ అనాలిసిస్లు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది మీకు వస్తూ ఉంటాయి. సో మనం సుత్తి లేకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. గేమ్లోంచి చీఫ్గా సీతను తీసేయడం కరెక్టా అనేది మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్ అనేది నడుస్తూ ఉంది. ఫస్ట్ మనం అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్ అనేది హౌస్లో పెట్టారు, భైరవపురం నాగపురం అనేసి. సో భైరవపురం ప్రెసిడెంట్ నిఖిల్, తాగుబోతు క్యారెక్టర్ వచ్చి నబీలు, అలాగే సీత అక్కడ లేడీ పైల్మన్ అయితే ఆదిత్య, ఒక రైతు, ప్రేరణ గాసిప్ క్వీన్, ఇలాగ ఒకటి డిజైన్ చేయాలనుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ నాగపురం ప్రెసిడెంట్ వచ్చి యష్మి, మణికంఠ బాడీ గార్డు, విష్ణుప్రియ గైడ్, నైనిక ఫుడ్ సప్లయర్, పృథ్వీ ఒక ఫాన్ షాప్ అనమాట. ఇలాగా ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్లో మునిగిపోయారు హౌస్మేట్స్ అందరూ కూడా. అయితే ఇక్కడే టాస్క్లో ఏదైనా కానీ జిమ్మిక్ జరిగితే, అంటే ఒక స్వాపింగ్ సిస్టమ్ జరిగితే ఈ టాస్క్లో మజా అనేది వస్తుంది. ఇక మనం నిన్న జరిగిన ఎపిసోడ్లో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్లో టాస్క్ల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇందులో సీత చేసిన తప్పేంటి అనేది డిస్కస్ చేద్దాం. సో మన టాస్క్ 1 స్విమ్మింగ్ పూల్ టైర్ టాస్క్ చూసినట్లయితే ఇక్కడ చాలా క్లియర్గా వాళ్ళ అరుపులే వాళ్ళని దెబ్బ కొట్టాయి. కన్ఫ్యూజన్ లేకుండా ఫోకస్తో ఆడాల్సిన గేమ్ అది. సో ఇదే విషయాన్ని టాస్క్ అయిపోయిన తర్వాత నబీల్ చెప్పాడు కూడా, ఊరికే అరిచారు, ఫోకస్ అనేది దెబ్బతింటది, అరవకూడదని. ఏదైతే బ్యాలెన్సింగ్ టాస్క్ అయిందో దాని తర్వాత కూడా నబీల్ ఇదే అభిప్రాయం చెప్పాడు. ఇక్కడ అసలే ఓడిపోయిన బాధలో నిఖిల్ ఉంటే ఎవరే ఛాంపియన్ రా అంటే అక్కడ ఆదిత్య ఎంకరేజ్ చేస్తున్నాడు. అది కొంచెం కామెడీగా అనిపించింది. 10 సార్లు చెప్పాడు ఆయన. ఇక సేమ్ టు సేమ్ ఇలాంటి టాస్కే మనం సీజన్ 5లో చూసాం, మానస్ చేసాడు. అలాగే ఓటీటీలో తేజస్వి కూడా బాగా క్యాల్కులేట్ చేసింది, అందరిని గైడ్ చేసింది కూడా. ఈ స్విమ్మింగ్ పూల్ కీస్ తీసే టాస్క్ చాలా అంటే చాలా సూపర్ టాస్క్ ఇది. యాక్చువల్గా వాటర్లోకి దిగి కీ తీయడం అనేది అంత ఈజీ కాదు. మన టైటానిక్ సినిమాలో కూడా చూసాం. అది ఆ కీ దొరకదు, కీ దొరికినా రాదు, సరిగా పట్టదు. ఈ టాస్క్లో విష్ణుప్రియ అసలు ఎలా ఆడింది అంటే ఛాలెంజింగ్ ఆడాల్సిన గేమ్ అనమాట. ఇక్కడ విష్ణు యూనివర్స్ అనేది నాకు సహకరిస్తుంది, ఫస్ట్కి నేనే తీసేస్తానని అక్కడ అంది. కానీ యాక్చువల్గా అక్కడ విష్ణుప్రియని పంపించకూడదు, నబీల్ని పంపించుంటే బాగుండేది. ఇక్కడే సీత చేసిన మిస్టేక్ ఏంటంటే ప్లేయర్స్ని ఎలా ఎంచుకోవాలి ఏంటనేది తనకి తెలియట్లా. తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వేరే వాళ్ళని పంపించి ఉండేది. అంటే వీళ్ళు బాగా ఆడతారు, వీళ్ళు బాగా ఆడితే ఎక్స్పెక్ట్ చేసింది. అంటే సీత ముందుగానే అనుకుందనమాట. సో విష్ణుప్రియ లాస్ట్ టైం గేమ్స్ ఆడలేదు, అలాగే నేను కూడా ఆడలేదు, సో నేను కూడా వెళ్తా, ఈసారి విష్ణుని కూడా పంపుతాను ముందుగానే డిసైడ్ అయింది. కాబట్టి అక్కడ టాస్క్ అనేది ఒక అవగాహన చేసుకుంటే అట్నుంచి ఎవరు వస్తున్నారు, నిఖిల్ వస్తున్నాడు. సో ఇక్కడ నుంచి కీ స్పీడ్గా తీయాలి, స్విమ్మింగ్ పూల్లో ఎక్కువ ఉండాలి. కాబట్టి మేబీ ఏమైనా నబీల్ని పంపించుంటే బాగుండేదేమో. సార్ నెక్స్ట్ బాల్ బ్యాలెన్సింగ్ టాస్క్ మాత్రం ఒక మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి. నిజానికి ఇది లైవ్లో చాలా కట్స్గా వచ్చింది, కానీ టెలికాస్ట్ అయిన తర్వాత మీ గురించి చెప్దాం, దీని గురించి మాట్లాడదామని వెయిట్ చేసాం. సో యష్మి, మణి ఇద్దరు కూడా ఎక్సలెంట్గా ఆడారు ఈ గేమ్ని. అంటే చాలా జాగ్రత్తగా నడుస్తూ, బ్యాలెన్స్ చేస్తూ, దాని మీద ఆ స్లోప్ మీద నడుస్తూ బాల్స్ని పెడతాం. అంటే అంత ఈజీ కాదు. మనం ఇటు వచ్చినప్పుడల్లా అది ఎగిరిపోతూ ఉంటుంది, పడిపోతూ ఉంటాయి. ఇక్కడ యష్మికి గెలవడం కంటే కూడా మణిపై గెలవడం అనేది ఒక మంచి కిక్ ఇచ్చింది. ఒకవేళ ఓడిపోయింటే ఖచ్చితంగా బాధపడేది, అది వేరే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఆ బాధ అనేది ఒక వర్ణనాతీతం అనమాట. సో అయితే ఇక్కడ మణికంఠ బాగా నమ్మింది ఏంటంటే సీత బాగా నమ్మింది. సో అక్కడ యాక్చువల్గా నిజానికి ఈ టాస్క్ ఆడాల్సింది ఎవరో తెలుసా? నైనిక. ఖచ్చితంగా నాగార్జున గారు ఈ పాయింట్ మీద గ్యారంటీగా సీత క్లాస్ బిక్తారు. ఎందుకంటే ఫస్ట్లో మీకు టాస్క్ గుర్తుందా, రోప్ టాస్క్? ఆ రోప్ టాస్క్లో బ్యాలెన్సింగ్ గేమ్లో మనందరం చూసాం, సూపర్ అంటే సూపర్గా ఆడింది నైనిక. మరి ఇక్కడ స్లోప్ టాస్క్లో ఆడలేదు, ఆ రోప్ టాస్క్లో ఆడింది. అంతేకాదు తేలిగ్గా ఉంటుంది కాబట్టి, తను వెయిట్లెస్గా ఉంటుంది కాబట్టి ఈజీగా ఆడచ్చు. కోర్స్ మణికంఠ బాగా ఆడాడు, తను కూడా వెయిట్లెస్ ఉన్నాడు. నా పొడుగు చేతులు నాకు అడ్వాంటేజ్, నా పొడుగు కాళ్ళు నాకు అడ్వాంటేజ్ అన్నాడు. సో మేబీ అక్కడ మణికంఠ ఇన్ఫ్లుయెన్స్కి సీత పడిపోయి ఉండొచ్చు. కానీ బ్యాలెన్సింగ్ టాస్క్లో పంపాల్సింది మాత్రం నైనికానే. సో బ్యాలెన్సింగ్ టాస్క్లో మనోడు ఫెయిల్ అయ్యాడు. బ్యాలెన్స్ తను డ్యాన్సర్ కాబట్టి చాలా ఈజీగా చేసి ఉండేదని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ సీత క్లాన్లో నుంచి ఒకరిని తీసేయమన్నప్పుడు కూడా సో మరోసారి మణికంఠనే బలిపశువుని చేసింది. ఇది కూడా సీత చేసిన మిస్టేక్. ఇక్కడ మణికంఠ ఫ్యాన్స్ ఎవరైనా హట్ అయినా సరే పర్లేదు, కానీ
ఒక పాయింట్ ఆలోచించుకోండి ఏంటంటే, ఏ క్లాన్‌కి వెళ్ళినా ముందు మణికంఠని ఎందుకు తీసేస్తున్నారు? సో, గేమ్‌లో పర్ఫార్మెన్స్ ఉండట్లేదు కాబట్టి. తనకి ఇండివిడ్యువల్‌గా ఈసారి టాస్క్ ఆడే పర్ఫార్మెన్స్ వచ్చినా, సో, యష్మి మీద కూడా గెలవలేకపోయాడు. యష్మి చాలా టైం తీసుకుంది. మనోడు ఆల్మోస్ట్ బాల్స్ పెట్టేసాడు. నీట్‌గా దిగుంటే అయిపోయేది. కానీ అక్కడ ఆడలేకపోయాడు. ఇక యష్మి కూడా జాలి పడిందంటే, ఆడియన్స్‌కి ఇంకెంత జాలేసి ఉంటదో చూడండి. పాపం అబ్బా! తీసేసారు గేమ్‌లోంచి అని. పాపం అనేది యష్మికే అనిపించింది. నేను రివెంజ్ తీర్చుకునే యష్మి గురించి చెప్తున్నా. అలాంటిది ఆడియన్స్ ఎలా ఫీల్ అయ్యుంటారు. కాబట్టి ఫ్యాన్స్ ఎవరైనా హర్ట్ అయినా పర్లేదు గానీ, తీసేయడమే కరెక్ట్ యాక్చువల్‌గా. కానీ అక్కడ సీత డ్రామా ఆడింది. ఏంటంటే ఫస్ట్ నేను ఎళ్ళిపోతానంది. కానీ ఆ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ వచ్చేసరికి మేమంతా కలెక్టివ్ డెసిషన్ తీసుకున్నాం మణికంఠ అని చెప్పింది. సో, ఇక్కడ కొంచెం సీత ఫ్లిప్ అయిందా అనైతే అనిపించింది. ఇక నెక్స్ట్ పాయింట్స్ బాల్ టాస్క్ ఏదైతే ఉందో, అందులో ఆదిత్య సూపర్‌గా గేమ్ ఆడాడు. నబీల్ కొద్దిగా ఫోర్స్‌గా ఎసేసాడు అక్కడ. అక్కడ నబీల్‌ని పంపడం కూడా తను చేసిన మిస్టేకే సీత. ఇక్కడ టాస్క్ తర్వాత ఎవరిని తీసేయాలి అన్నప్పుడు పృథ్వీ ఇంకా నిఖిల్, యష్మి వీళ్ళు ముగ్గురే మాట్లాడుకున్నారు తప్ప అక్కడ ఆదిత్యాన్ని ఇన్వాల్వ్ చేయాలి గదా! అదే కదా ముందు నుంచి మాట్లాడుకుంది. ఇదే విషయాన్ని నబీల్ ఆదిత్యకి అసలు టాస్క్‌లే బిగిన్ కాకముందు కూర్చోబెట్టి మరీ చెప్పాడు. అన్నా మీరు ఆడతానని మీరు అడగండి. అన్నా మీరు పెద్ద దాంట్లో ఇన్వాల్వ్ అవ్వండి అని మొత్తుకున్నాడు. సో, టీమ్ డిస్కషన్స్‌లో ఉండండి అని ఖచ్చితంగా అక్కడ చెప్పాడు ఆదిత్యకి. మరి ఎందుకు నిఖిల్ వీళ్ళ ముగ్గురితోనే డిస్కషన్ చేసుకున్నాడు? ఆదిత్యని ఎందుకు కలుపుకోలేదు? ఇది గదా నిఖిల్‌ని అడగాల్సిన ప్రశ్న వీకెండ్ నాగార్జున. అలాగే ఆదిత్య కూడా నాగార్జున గారు ప్రశ్న అడగాలి. ఇక్కడ నువ్వెందుకు లేవు? ఇన్వాల్వ్ అవ్వాలి గదా! అని గూడా అడగాలి. ఇక్కడ సీతని తీసేయడం ఏంటి అనేది కొంచెం చాలా మందికి అర్థం కాలేదు. ఆల్రెడీ విష్ణుప్రియ ఒక గేమ్ ఆడింది. ఒక పాయింట్ పైన సీత మణికంఠని తీసేసింది కూడా. ఈ ప్రకారం ఒకవేళ చూస్తే అంటే గేమ్ ఆడింది అనే ప్రకారం చూస్తే స్ట్రాంగ్ ప్లేయర్ సీత నామినేషన్స్ రీజన్ చెప్పేసి తీసేయడం అనేది కొంచెం ఎక్కడో నిఖిల్ స్ట్రాటజీ కొంచెం బెడ్స్ కొట్టిందా అనిపించింది. అక్కడ తీయాల్సింది యాక్చువల్‌గా విష్ణు ఆర్ ప్రేరణ. ఏది నామినేషన్ ప్రకారం లేదు కాబట్టి ప్రేరణకే ఏసుకోవచ్చు. లేదు నామినేషన్‌లో ఉన్నా సరే విష్ణు ఒక గేమ్ ఆడింది కాబట్టి తీసేయొచ్చు. ఇక ప్రేరణని, నయనికని తీయడానికి ఇష్టపడలేదు ఆ క్లాన్‌లో. యష్మి చాలా డిస్కషన్‌లో ప్రేరణ వద్దు, తీయొద్దు, గేమ్ ఆడలా, అవకాశం రాలా. అసలు ఈ బాల్ టాస్క్‌లో రావాల్సిందే ప్రేరణ. దిస్ ఈజ్ ప్రేరణస్ గేమ్ అని మాట్లాడితే అక్కడ నబీల్ కూడా హర్ట్ అయ్యాడు. అందుకే సీతను తీసేశారు అక్కడ. ఇక్కడ ఇంకో యాంగిల్ కూడా ఉంది. ఏంటో చెప్తే క్లియర్‌గా వినండి. సో, లాస్ట్ వీక్ గేమ్ ఆడలేదు. ఇది నా మిస్టేక్ అని చెప్పింది సీత. అలాగే నిఖిల్‌ని కూడా ఇదే రీజన్ చెప్పాడు అక్కడ. పృథ్వీ కూడా సేమ్ అదే అభిప్రాయపడ్డారు. వాళ్ళు ఏదైతే డిస్కషన్‌లో కూర్చున్నారో అక్కడ. కానీ సీత మళ్ళీ నైనికతో మాట్లాడేటప్పుడు మాట మార్చేసింది. ప్రేరణను ఎందుకు తీయలేదబ్బా? ఫేవరెటిజం చూపిస్తున్నారు అనేసింది. సో, ఇక్కడ సీత ఖచ్చితంగా ఫ్లిప్ అవుతుంది. మాటలు మారుస్తోంది. ఇది మాత్రం కరెక్ట్. ఎందుకంటే తన క్లాన్‌లో లాస్ట్ టైమ్ డెసిషన్‌లు మేకింగ్‌లో చాలా టైం తీసుకుంది. ఒకానొక దశలో తను కూడా వెళ్ళిపోదామనే నిర్ణయించుకుంది యాక్చువల్‌గా. కానీ ప్రేరణని మరి సీత ఎందుకు అప్పుడే తీయలేదు? మరి అది కూడా ఫేవరెటిజమే గదా! ఇదే పాయింట్ ఖచ్చితంగా నాకు సార్ అడిగి తీరుతారు. అందులో డౌట్ లేదు. అలాగే లాస్ట్ వీక్ నబీల్‌ని తీసేటప్పుడు సీత ఏమందంటే, ఈ గేమ్‌లో నబీల్‌ని ఎలా తీసేస్తారు? చీఫ్‌గా నన్ను తీసినా బాగుండేది కదా! అని నిఖిల్‌తో అన్నది. ఈ మాట ఖచ్చితంగా ప్లే చేస్తారు. ఆ వీడియో కూడా చూపిస్తారు. కానీ సీత మాత్రం ఒప్పుకోవట్లా. రైట్? కానీ అంతకు ముందే తను సెల్ఫ్‌గా తప్పుకోవడానికి మరి రెడీ అయింది కదా! మరి ఆ పాయింట్ మీదైనా తప్పుకోవాలి గదా! తీసేసినందుకు అక్కడ గగ్గోలు పెట్టింది. అంటే ఫైటింగ్ స్పిరిట్ లేకుండా తప్పుకున్నానని మేబీ ఏమన్నా వీకెండ్ మాట్లాడతారేమో నాకు సార్ అని ముందు జాగ్రత్త ఇది చేసిందా అనేది నాకు అనిపించింది. మరి దానికి సీత ఏం సమాధానం చెప్తుందనేది చూద్దాం. ఇక్కడ గట్టిగా అరిచి కాన్ఫిడెంట్‌గా చెప్పినంత మాత్రాన సీత రైట్ అయిపోదు. చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పేస్తది. అది తప్పుడు స్టేట్మెంట్ అయినా కూడా. అలాగే నబీల్‌ని, యష్మి ఇది ప్రేరణ గేమ్ అని చెప్పడం కూడా అంత అనేది ఎఫెక్టివ్‌గా అనేది లేదనమాట. సో, ఏది ఏమైనా కూడా అది నిజంగా కరెక్టే కాదా అనేది చూసుకోవాలి. ఇది స్ట్రెంగ్త్‌కి సంబంధించింది కాదు కాబట్టి మేబీ నైనిక, సీత, ప్రేరణలో వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఆ పాయింట్స్ టాస్క్ ఆడుంటే బాగుండేదని నేను అనుకుంటున్నా. నబీల్‌కి లాస్ట్ వీక్ అయితే ఆడే అవకాశం వచ్చింది. నిరూపించుకున్నాడు. ప్రూవ్ అయ్యాడు. అయినా కూడా మళ్ళీ ఇలాంటి టాస్క్‌లు అతను పంపడం అనేది కరెక్ట్ కాదు. ఇక కాబట్టి వీళ్ళెవ్వరైనా కూడా నిరాశ, నిస్పృహలకు గురైతే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో ఈరోజు టాస్క్ ఆడతారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అంటే మణికంఠ, ఆదిత్య ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా అనేది కూడా ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది. మరి గెట్ రెడీ అన్నది చూద్దాం. మరి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాల్సింది నైనిక. ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా
సో మనం చూద్దాం. ఇక నెక్స్ట్ సీతను తీసేటప్పుడు బిగ్ బాస్ తర్వాత క్లాన్ చీఫ్ ఎవరు ఏంటి అనేది కూడా చెప్పలా. మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ టాస్క్లో కూడా చూద్దాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.